శుభమస్తు. శ్రీరామజయం. నేను మీ కాకునూరి. ఏరువాక సాగారో రన్నో చిన్నన్న. ఈ పాట ఏరువాక పండగ రాగానే అందరూ జ్ఞాపకం చేసుకుంటారు. హిందీ సినిమా నటి వహీదా రెహమాన్ నటించిన ఒక పురాతనమైన నలుపు తెలుపులతో కూడుకున్న సినిమాల కాలంలోని పాట ఇది. ఏరువాక అంటే అలంకరించిన నాగలిని భుజం మీద పెట్టుకొని రైతు పొలం పనులు నిర్వహించే నిమిత్తమై వ్యవసాయ క్షేత్రానికి బయలుదేరి వెళ్ళడం. సూర్య సంచారం కృత్తిక రోహిణి మృగశిర కార్తె సమీపంతో మనకు అడప దడప వర్షాలు కురవడం ప్రారంభమవుతుంది. మృగశిర ముసురు మనకు మేలు. ఆర్ద్ర కురిస్తే దరిద్రం వదులుతుంది. ఇవి జానపదుల సామెతలు. కార్తె విజ్ఞానానికి సంబంధించి జ్యేష్ఠ మాసం మొదటి వారం లేదా రెండవ వారంలో వర్షాలు 1-2 కురుస్తాయి. అలా కురిసిన వెంటనే భూమి చల్లబడుతుంది, విషపు గాలులు ఆగిపోతాయి. ఆ తర్వాత రైతు తన జాతకరీత్యా ఏ రోజు తనకు సంపత్తార, క్షేమతార, మిత్రతార ఇలా మంచి తారాబలం ఉంటుందో చూసుకొని ఆ రోజున వ్యవసాయం పనులకు ప్రారంభం చేయాలి, శ్రీకారం చుట్టాలి. ఒక గ్రామంలో అనేక రైతులు ఎవరికి వారు విడివిడిగా కాకుండా సమష్టి అనేటటువంటి సంకల్పంతో సమష్టి బలం నిరూపించుకునే విధంగా గ్రామానికి ఒకటిగా పౌర్ణిమ నాడు ఇలా వ్యవసాయం పనులకు శ్రీకారం చుట్టడం అనే ఆచారానికి శ్రీకారం చుట్టారు. పౌర్ణిమ చంద్ర సంబంధితమైనది. మహాలక్ష్మి సంపదలకు రూపం. ఈ మహాలక్ష్మి సముద్రంలో నుంచి ఉద్భవించింది. చంద్రుడు కూడా సముద్రంలో నుండే కనుకనే మనకు అమ్మ మహాలక్ష్మి. కనుక అమ్మ సోదరుడైన ఆ చంద్రుడు చందమామగా మనం పిలుచుకుంటున్నాం. అలాంటి ఆ చందమామ పౌర్ణిమ నాడు 16 కళ్ళలతో అమృతమయమైన కిరణాలతో మనం చేసే పనికి చక్కటి శుభ సంకల్పానికి అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని అందిస్తాడు. కనుక పౌర్ణిమ నాడు ఇలా ఈ వ్యవసాయం పనులకు శ్రీకారం చుట్టాలి అంటూ ప్రాచీనులు నిర్ణయం చేశారు. తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రయుగం స్మరామి. తారాబలం చంద్రబలం. పౌర్ణిమ ఇది పూర్ణతిథి కనుక చాలా విశేషంగా మనకు అమృతమయమైన పంటలను అందిస్తుంది అనే ఉద్దేశ్యంతో ఈ ఏరువాక పండుగను జ్యేష్ఠ పౌర్ణిమ నాడు ప్రారంభం చేయాలి, పాటించాలి అన్నారు ప్రాచీనులు. ఈ రోజున మన వద్ద ఉండేటటువంటి పశువులను చక్కగా వాటికి గిట్టలు కడిగి, పుచ్చమును కడిగి, కొమ్ములకు అలంకరించి, చక్కటి లేత పచ్చికను ఆహారంగా అందించి, అలంకరించినటువంటి నాగలిని రైతు భుజం మీద వేసుకొని వ్యవసాయం పనిముట్లు కొడవలి, కలవర, పార ఇలా చేతబుచ్చుకొని, పగ్గం తాళ్ళు చేతబుచ్చుకొని వ్యవసాయ భూముల వైపు వెళితే ఇల్లాలు ఎదురు రావడం, మంగళహారతులు ఇవ్వడం, బొట్టు పెట్టి పాడి పంటలు వృద్ధి అయ్యే విధంగా వ్యవసాయ క్షేత్రానికి వెళ్ళి సస్యలక్ష్మిని పూజించి సస్యంతో తిరిగి రండి అంటూ చెప్పగా ఆ రైతు వ్యవసాయ క్షేత్రం వైపు తన ప్రయాణానికి శ్రీకారం చుడతాడు. ఇలా చుట్టినటువంటి రోజు ఏరువాక పున్నమ. ఎవరికి వారి విడివిడిగా వారి జాతకాలు కాకుండా సమష్టి తత్వం, మనుషులంతా ఒక్కటే అనే ఆలోచనను పెంచే విధంగా జ్యేష్ఠ పౌర్ణిమను ఏరువాక పౌర్ణిమ అన్న పేరిట ప్రాచీనులు ఇలా ఏర్పాటు చేశారు. మహిళలకు సంబంధించిన అనేక జానపద పాటలలో కూడా ఏరువాకకు సంబంధించిన పాటలు అనేకం ఉండేవి. ఈనాటి కాలంలో వ్యవసాయమంతా ట్రాక్టర్ల మయం అయిపోయినందువలన, యాంత్రికీకరణ పెరిగిపోయినందువలన పశువుల పెంపకం బాగా తగ్గిపోయింది.
అలా కనుమరుగవుతున్నటువంటి పండుగలలో ఏరువాక ఉత్సవం పండుగ కూడా ఒకటి. అలా కనుమరుగు కానివ్వకుండా యథాశక్తి ఉన్న మిగిలిన పశువులనే, ఆవులనైనా పర్వాలేదు, పూజించే ప్రయత్నం చేద్దాం. రూపాంతరం చెంది ఉన్న కారణం చేత ట్రాక్టర్లనైనా చక్కగా కడిగి, ఇది పండగ, వ్యవసాయానికి సంబంధించిన మహత్తరమైన పండుగ, ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేని విధంగా, మన దేశంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా గిత్త అంటే ఇది, ఇలా ఉండాలి, ఒంగోలు గిత్త ఇది అంటూ ఒక కీర్తిని పొందినటువంటి ఈ ఉత్సవం ప్రత్యేకంగా ఏరువాక ఉత్సవం కనుక ఈ ఉత్సవంలో గిత్తలను పూజించాలి, పశువులను పూజించాలి. తెలుసుకుందాం, పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం.